హాయ్ హలో అందరికి నమస్తే. నటుడు ధర్మా మహేష్ గౌతమి చౌదరుల ఎపిసోడ్లో టీవీ5 మూర్తి ఇన్వాల్వ్ అయినటువంటి కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు టీవీ5 ఛానల్ ఓనర్ ఏమో పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి టీటీడీ యొక్క చైర్మన్. మరి అలా చైర్మన్గా ఉన్నటువంటి ఆ ఛానల్ ఎలా ఉండాలి? చాలా పవిత్రంగా ఉండాలి, సమాజానికి మంచి చేయాలి. కానీ ఇక్కడ ఉన్నటువంటి టీవీ5 మూర్తి గారు కానీ టీవీ5 సాంబ కానీ వాళ్ళు చేసేటువంటి కామెడీ మనం చూస్తూ ఉంటాం. సాంబ కామెడీ చేస్తూ ఉంటాడు, ఈయన నీతులు వల్ల వేస్తూ ఉంటాడు. చెప్పేవి నీతులే. వీళ్ళు చేసేది ఏంటయ్యా అంటే భార్యాభర్తల మధ్య గొడవలు అనేటువంటివి 4 గోడల మధ్య పరిష్కారం కావాలి. వాటిని ఏం చేస్తాడు టీవీ5 మూర్తి? ఏం చేశాడు? తీసుకొచ్చి టీవీ ఛానల్లో పెట్టాడు. పెట్టించి వాళ్ళకు మధ్య గొడవ పెట్టి ఇంకా పెద్దది చేశాడు. పెద్దది చేసి వాళ్ళని రెచ్చగొట్టి ఆ మాటలను రికార్డ్ చేసి, సో నువ్వు ఇక్కడ ఈ మాట అన్నావు, మీ నాన్న ఈ మాట అన్నాడు, మీ చెల్లి ఈ మాట అన్నది, మీ తమ్ముడు ఈ మాట అన్నాడని చెప్పి ఇంకా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మధ్యలో గ్యాప్ను పెంచి ఆ గ్యాప్లో ఈ టీవీ5 మూర్తి వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళిద్దరు దగ్గరయ్యి ఆ దగ్గరైనటువంటి క్రమంలో వీళ్ళ యొక్క ధర్మా మహేష్ కుటుంబ సభ్యుల యొక్క ఫోన్లు ట్యాబ్లు చేయడము, సంభాషణలు రికార్డు చేయడము, ఇంట్లో స్పై కెమెరాలు పెట్టి వాళ్ళ పర్సనల్ వీడియోలు రికార్డ్ చేసి మీరు గనక డబ్బులు ఇవ్వకపోతే 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసి మీరు ఇవ్వకపోతే గనక ఖచ్చితంగా సోషల్ మీడియా వేదికగా వీటిని పబ్లిక్లో పెడతాం, టీవీ5లో కూడా వీటిని రిలీజ్ చేస్తామని చెప్పి భయపెట్టించి మరి 10 కోట్లు ఇవ్వాలని చెప్పి గౌతమి చౌదరి బంధువు అయినటువంటి పివి రవిని మధ్యవర్తిగా పంపించి అక్కడ వాళ్ళ చేత వాట్సాప్ కాల్, వీడియో కాల్ చేయించి వాట్సాప్ కాల్ చేయించి అక్కడ వాళ్ళ చేత మాట్లాడిపించి 10 కోట్లు ఇవ్వాలని భయభ్రాంతులకు గురి చేసినటువంటి క్రమంలో మరి ధర్మా మహేష్ చేసేది ఏమీ లేక తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి జరిగినటువంటి విషయాలన్నింటిని కూడా తెలంగాణ హైకోర్టులో ప్రస్తావించిన క్రమంలో తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఎందుకు వారిపైన కేసు పెట్టకూడదు, వారిపైన ఎందుకు చర్యలు తీసుకోకూడదని చెప్పి. సో ఈ క్రమంలో కూకట్పల్లి పోలీస్ స్టేషన్కు ఆదేశాలు ఇచ్చిన క్రమంలో ఎఫ్ఐఆర్ నెంబర్ 1434/2025 తేదీ 3/11/2025 సెక్షన్లు 308/3 BNS 72 IT యాక్ట్ 2000 ఈ సెక్షన్లు పెట్టడం జరిగింది. ఫిర్యాదు చేసింది ధర్మా సత్యసాయి శ్రీనివాస్, తండ్రి పేరు కాకాని వెంకటేశ్వర్లు. ఎవరి మీద చేశాడు? DHVSSN మూర్తి, టీవీ5 న్యూస్ CEO. ధర్మా మహేష్ చెప్తున్నది ఏంటంటే గౌతమి చౌదరి అంటే ధర్మా మహేష్ భార్య టీవీ5 మూర్తి కలిసి ఇక్కడ ఫోన్లు రికార్డ్ చేయడం, సంభాషణలు రికార్డ్ చేయడం, భయపెట్టించడం, పివి రవి అనేటువంటి వ్యక్తిని మరి అక్కడ పంపించి మధ్యవర్తిత్వం చేయడం, ఇలాంటివన్నీ చేసి డబ్బులు ఇవ్వకపోతే కనుక మీ వ్యాపారం దెబ్బతింటుంది, అన్నదమ్ముల పెళ్లి ఆగిపోతుందని చెప్పి భయపెట్టించడం, ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరి నెంబర్లను కూడా ట్యాప్ చేశారంట. ఇంకో ట్విస్ట్ ఏంటంటే వీళ్ళ న్యాయవాది నెంబర్ కూడా ట్యాప్ చేశారంట. ఆ నెంబర్లన్నిటి కూడా అక్కడ మరి ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. కాకాని వెంకటేశ్వర, కాకాని భాగ్యలక్ష్మి, కాకాని అరుణ, న్యాయవాది నెంబరు, ఇట్లా అందరి నెంబర్లు కూడా మరి వీళ్ళు ట్యాప్ చేస్తూ ఉన్నారని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు తెలంగాణ హైకోర్టు అయితే కీలక ఆదేశాలు ఇచ్చింది, వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి. మరి ధర్మా మహేష్ కూడా వీలైనంత తొందరగా కేసును పరిష్కారం చేయాలి, నాకు వారి నుంచి రక్షణ కల్పించాలని చెప్పి కూడా మరి కోరుకోవడం జరిగింది. ఇది టీవీ5 మూర్తి ఒక కుటుంబాన్ని ఏ రకంగా విచ్ఛిన్నం చేశాడు, ఆ విచ్ఛిన్నం చేసి ఆ వ్యక్తి ఏ రకంగా ఆ కొంపలోకి దూరాడు. గతంలో కొన్ని వీడియోలు కూడా మనం చూసాం. ధర్మా మహేష్ ఇంట్లో కూర్చున్నటువంటి ఆ ధర్మా మహేష్ తిన్నటువంటి ప్లేట్లో అన్నం తింటూ నేను ఒకరి ప్లేట్లలో అన్నం తిననని చెప్పిన డైలాగులు కానీ, ఇంకా గొప్పగా చెప్తుంటారు సమాజ సేవ చేస్తా, నేను ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే నేను తట్టుకోలేను, వారి తరఫున పోరాటం చేస్తా అంటే మంచిదే, ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ప్రశ్నించవచ్చు, మాట్లాడవచ్చు. కానీ జర్నలిజం ముసుగులో చేస్తున్నది ఏంటయ్యా అంటే ఇది. ఎందుకంటే సమాజంలో చాలామంది ఆడవాళ్ళకి అన్యాయం జరుగుతోంది, వాళ్ళందరి గురించి పోరాటం చేయకుండా ఒక్క గౌతమి చౌదరి గురించే అందులోనే ఎందుకు ఇన్వాల్వ్ అయ్యా అనేటువంటి అనేక ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ధర్మా మహేష్ చెప్పిన వాటికి బలం ఎక్కువ పెరుగుతూ ఉంది. సో తెలంగాణ హైకోర్టు కూడా మరి వాటిని పరిశీలించిన తర్వాత వారిపైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో చూడాలి మరి కేసు ఎక్కడ దాకా పోతుంది ఏమిటన్నది. మొత్తానికైతే టీవీ5 మూర్తికి సంబంధించి ఆ వ్యక్తి మాట్లాడేటువంటి మాటలకు కానీ చేసేటువంటి పనులకు కానీ పొంతన ఉండదు. చాలామంది జీవితాలను బజారుకి ఇచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళు. సో వాళ్ళ జీవితాలు ఈరోజు బజారున పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీన్నే కర్మ అంటారనేటువంటి కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్న పరిస్థితి.